తెలుసా నీళ్ళపై ఇలా పరిగెడతారు. అంబులెన్స్ కి వేరే కలర్స్ ఎందుకు వాడరు? ముందు సడన్ గా ముందుకు వస్తే ఏం చేయాలో ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. ఇది మీకు తెలుసా నీళ్ళపై ఇలా పరిగెడతారు. ముందుగా ఇలాంటి వుడ్ని తీసుకొని వాటికి బ్లాక్ కలర్ పెయింట్ వేస్తారు. తర్వాత నీటిలో ఈ విధంగా బ్రిడ్జ్ లాగా ప్లేస్ చేసుకొని వాటిపైన పరిగెడతారు. దాన్ని రైట్ యాంగిల్ నుండి షూట్ చేయడం వల్ల మనకు వాటర్ పైన పరిగెడుతున్నట్టు కనపడుతుంది. సెకండ్ అండి. ఇది మీకు తెలుసా టైగర్ సడన్ గా ముందుకు వస్తే ఏం చేయాలో? ముందుగా భయపడి పరిగెత్తకూడదు. ఎందుకంటే టైగర్ ఎప్పుడు భయపడి లేదా వీక్ గా ఉన్న వాళ్ళనే అటాక్ చేస్తుంది. అయితే మీ దగ్గరలో ఏదైనా కర్ర వంటి ఉంటే గట్టిగా అరుస్తూ భయపెట్టండి. ఇది మీకు తెలుసా ఎలిఫెంట్స్ ఎల్కకు భయపడతాయని? ముందుగా ఇది ప్రూవ్ చేయడానికి ఎలిఫెంట్ దగ్గరికి ఎల్కని తీసుకెళ్తే ఎలిఫెంట్స్ స్టేజ్ గా బిహేవ్ చేసాయి. ఒక రకంగా భయపడ్డాయని కూడా చెప్పొచ్చు. సెకండ్ అండి. ఫిష్ ట్యాంక్ మీ లైఫ్ ని కాపాడొచ్చది. ఎవరైనా గన్ తో అటాక్ చేస్తే ఫిష్ ట్యాంక్ వెనుక వెళ్ళి దాక్కోండి. ఇలా చేయడం వల్ల ఫిష్ ట్యాంక్ బుల్లెట్ ఫోర్స్ ని తగ్గించి కాపాడుతుంది. ఇది మీకు తెలుసా ఈ బెడ్ మీ లైఫ్ ని కాపాడుతుందని? ముందుగా ఈ బెడ్ ని యాంటీ ఎర్త్క్వేక్ బెడ్ అంటారు. ఒకవేళ ఎర్త్క్వేక్ కనుక వస్తే ఈ విధంగా కాపాడుతుంది. ఇందులో 20 days కి సరిపడే ఫుడ్ అనేది ఉంటుంది. వేరే కలర్స్ ఎందుకు వాడరు? ముందుగా అంబులెన్స్ కు ఉండే లైట్ అనేది ఎమర్జెన్సీని ఇండికేట్ చేస్తుంది. రెడ్ కలర్ అనేది డే లో అండ్ బ్లూ కలర్ అనేది నైట్ లో లాంగ్ డిస్టెన్స్ నుండి కనిపిస్తుంది. అందుకని రెడ్ అండ్ బ్లూ ని ఎక్కువగా వాడుతుంది.